హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు పార్ట్నర్షిప్ భాగస్వామ్యంలో పార్ట్ 2 వీడియో ఇదే. ఆల్రెడీ పార్ట్ 1 చెప్పేశాను. అందులో బేసిక్స్ కొన్ని క్వశ్చన్స్ కూడా చెప్పాను. అది ఎవరైనా మిస్ అయితే ఖచ్చితంగా చూడండి. అది చూస్తే మీకు పార్ట్నర్షిప్ అనేది ఈజీగా అర్థమవుద్ది. ఓకేనా? సో ఈ క్వశ్చన్ చూడండి. ఏ, బి మరియు సిల పెట్టుబడులు 5,400, 3,600 మరియు 4,500. సంవత్సరాంతమున అంటే సంవత్సరం చివరిలో లాభం 3,300 అయినా సి వాటా ఎంత అంటుండవు. ఓకేనా? క్వశ్చన్ ఏమీ లేదు, చాలా సింపుల్. లాస్ట్ వీడియోలో ఒక ప్రాబ్లం చెప్పాను. ఇద్దరికి బిజినెస్లో పెట్టుబడి పెట్టినప్పుడు లాభం వస్తే ఎలా షేర్ చేస్తారో చెప్పాను. ఇక్కడ ముగ్గురు పెట్టుబడి పెట్టారు. ఓకేనా? అంతే, చాలా ఈజీగా చేయొచ్చు. చూడండి, మొత్తం ముగ్గురిని ఇచ్చారు, ఏబిసి. ఓకే, సో వీళ్ళు పెట్టుబడులు పెట్టారు. ఎలా పెట్టారు? ఏ అనేవాడు 5,400, బి 3,600, అలాగే సి 4,500. ఓకేనా? సో ఇలా పెట్టారు. ఇలా పెట్టిన తర్వాత వీళ్ళందరూ సంవత్సరాంతమున అని ఇచ్చారు. చూడండి, ఇది ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. సంవత్సరాంతమున అంటే సంవత్సరం పాటు ఈ మనీని పెట్టుబడిగా ఉంచారు బిజినెస్లో ముగ్గురు కూడా. సో అప్పుడు వచ్చిన లాభం అంట, ఈ సంవత్సరం పాటు ఉంచినందుకు లాభం మొత్తం 3,300 వచ్చింది. అందులో సి వాటా ఎంత అంటాడు. అంటే ఈ సికి వచ్చిన వాటా ఎంత అని చెప్పేసి మనల్ని అడుగుతాడు, మనం అది చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు సంవత్సరం పాటు ఉంచాడు కాబట్టి ఇంటూ 12 వేస్తాం. ముగ్గురు ఉంచారు. ఓకేనా? ఎవరు మధ్యలో వెళ్ళిపోలేదు. మళ్ళీ కొన్ని నెలల తర్వాత ఎవరు జాయిన్ అవ్వలేదు. ముగ్గురు కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నారు కాబట్టి 12. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని కట్ చేసేద్దాం. కట్ చేస్తే మనకి రేషియోస్ వస్తాయి. ఆ రేషియోస్ మొత్తం కలిపితే దీనికి సమానం అవుద్ది లాభంకి. అప్పుడు మనం ఈజీగా పని చేయొచ్చు. ఓకేనా? సో 12తో కట్ చేద్దాం. 12తో ఇది మొత్తం 12 సో మొత్తం పోయింది. తర్వాత ఇక్కడ చూడండి, 54 ఉంది, 36 ఉంది, 45 ఉంది. సో ఇవన్నీ కూడా మనకి ఏదో ఒక నెంబర్తో కట్ అయ్యేటట్టు ఉన్నాయి. సో 9తో ఇది ఈజీగా కట్ అయిపోయేటట్టు ఉంది. చూడండి, ఫస్ట్ మనం ఈ జీరోస్ తీసేద్దాం. అన్నిటికీ జీరోస్ కామన్గా ఉన్నాయి కాబట్టి జీరోస్ తీస్తే ఈజీగా మనకి ఈ రేషియో అనేది వస్తుంది. జీరోస్ తీస్తే 54, 36, 45. సో 9తో కట్ చేస్తే ఇది చూడండి, 9 6 54. ఓకే, 9 6 54 కట్ అవుతుంది. తర్వాత 9 4 36 కట్ అవుతుంది. తర్వాత 9 5. ఓకేనా? సో 4 6:4:5 అనేది మనకి రేషియోస్ అనేవి వచ్చాయి. ఇవి ఇంకా ఒకటి నెంబర్తో కట్ అవ్వాలి. కట్ అయితే కట్ చేస్తాం, కట్ కావు కాబట్టి 5 అనేది కట్ అవ్వదు. ఈ 2తో కట్ అవుతాయి కానీ ఇది కట్ అవ్వదు. సో ఇలా విడిచిపెట్టేస్తాం. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిపితే ఎంత వస్తుందో చూద్దాం. ఎంత వస్తుంది? ఈ 2 10, ఇది 15. సో 15 వస్తుంది. ఈ 15కి మొత్తం ఎంత లాభం వచ్చింది? 3,300. ఓకేనా? సో ఈ 3,300 అనేది లాభం వచ్చింది. ఇప్పుడు మనకి ఈ సి వాల్యూ కావాలి అంటుండు. ఓకేనా? సో సి వాల్యూ కావాలంటే మనం దీంతో ఇది ఎంతలో కట్ అవుతుందో చూసి దానికి మల్టిప్లై చేస్తే ఈజీగా ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా? ఎవరికైనా కొత్తగా ఉంటే మాత్రం ఒక్కసారి రేషియోస్ చూడండి, చాలా ఈజీ కాన్సెప్ట్ ఇది, చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా? సో ఫస్ట్ కట్ చేద్దాం. చూడండి, దీనికి కట్ చేసేద్దాం. 5 3 ఇది కట్ అవుద్ది. తర్వాత 15తో మొత్తానికి ఎంతలో పోతుందో చూద్దాం ఈజీగా. సో 15 2 30. ఓకేనా? ఇంకా 3 ఉంటుంది అంటే 300. సో మళ్ళీ 15 2 30. ఓకేనా? సో 220తో కట్ అవుతుంది. ఇది 220. ఓకేనా? సో 15 220తో కట్ అవుతుంది. ఇది ఇలా చేస్తాం. ఇప్పుడు మనకేం కావాలి? 5 కావాలి. ఓకేనా? సో 5 × 220 ఎంత వస్తుంది? 505. 5 2 10. సో 10 అంటే మళ్ళీ 0 వేస్తాం, 1 ఎక్కడ వేస్తాం. 5 2 10 11 వస్తుంది. ఓకేనా? సో 1100. ఈ 1100 అంటే సి వాటా. ఓకేనా? సి వాటా ఎంత వచ్చింది? 1100. ఇది ఆన్సర్. ఓకేనా? సో ఇలా చేయాలి ఈ ప్రాబ్లం. ఎప్పుడైనా ముగ్గురు ఇస్తే ఇలా చేయాలి. ఓకేనా? నేను మీకు అర్థం అవ్వాలని కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఇస్తున్నా. ఇవి వేసుకోవడం ఇది కూడా ఎక్స్ట్రా, ఇవన్నీ కూడా మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా కానీ ఇంత దీనిగా చేయాల్సిన పని లేదు. ఓకేనా? ఇక్కడ ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఈ 12తో మొత్తం కట్ చేస్తాం. జీరోస్ కట్ చేస్తే ఇక్కడ మొత్తం తెలిసిపోద్ది ఆటోమేటిక్గా. సో ఇవన్నీ మనం మనసులోనే క్యాలిక్యులేట్ చేసుకుని ఎంత అయితే టోటల్ వస్తుందో దానికి ఎంత కట్ అవుతుందో దాని చేసేయాలి. ఓకేనా? సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా ఇస్తే ఇలా చేయాలి. సో ఈ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్. ఏ అనువాడు 18,000, బి అనువాడు 24,000తో కలిసి కూరగాయల అంగడి ప్రారంభించారు. సంవత్సరం చివర 63,000 లాభాన్ని వారు పంచుకొనగా ఏ కంటే బికి ఎంత ఎక్కువ వచ్చింది అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఏ అనేవాడు 18,000తోని, బి అనేవాడు 24,000తోని ఒక వ్యాపారం స్టార్ట్ చేశారు. అదేంటంటే ఒక కూరగాయల అంగడి అనేది ప్రారంభించారు. ఓకేనా? సంవత్సరం పాటు వ్యాపారం చేసిన తర్వాత ఇద్దరికి 63,000 లాభం అనేది వచ్చింది.
సో 63,000 లాభం పంచేసుకున్నారు వీళ్ళు. పంచుకున్న తర్వాత మనకేమవుతుందంటే ఏ కంటే బీకి ఎంత ఎక్కువ వచ్చింది అంటుండు. ఓకేనా. సో బీకి ఎంత ఎక్కువ వచ్చింది అంటుండు. అంటే ఏకి ఈ బీకి మధ్య డిఫరెన్స్ మనం కొనుక్కుంటే ఆటోమేటిక్గా ఎంత వచ్చిందో మనకి ఈజీగా తెలుస్తుంది. ఓకేనా. సో ఈ ప్రాబ్లం ఎలా చేయాలో చెప్తా చూడండి. ఏ అలాగే బి ఇద్దరు ఉన్నారు. ఏ ఏమో 18,000 పెట్టుబడి పెట్టాడు, బి ఏమో 24,000 పెట్టుబడి పెట్టాడు. ఓకేనా. చూడండి సంవత్సరం చివర అన్నాడు కాబట్టి వీళ్ళిద్దరూ సంవత్సరం పాటు బిజినెస్ చేశారు. సో ఇతను 12 నెలలు ఉన్నాడు, ఇతను 12 నెలలు ఉన్నాడు. ఓకేనా. సో ఇప్పుడు ఈ రెండింటికి మనం రేషియో తీసుకుందామా. సో 12తో 2 ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి 12 కట్ చేసేద్దాం. అలాగే ఇక్కడ చూడండి 3 zeros కట్ చేద్దాం. ఓకేనా. సో ఇక్కడ 18, 24. ఓకేనా. ఇది ఏదైనా ఒకటే టేబుల్తో పోద్దా. 6తో 6 3s. సో 6 మూల 18. అలాగే ఇది 6 4 24. ఓకేనా. సో 3:4 అనేది మనకి ఏబీలో నిష్పత్తి. ఇప్పుడు మనకేం అడుగుతుండు, ఏ కంటే బీకి ఎంత ఎక్కువ వచ్చింది అంటుండు. సో ఇక్కడ వచ్చిన లాభం ఏదైతే ఉందో 63,000, ఈ 63,000 అనేది ఈ రెండింటికి కలిపితే వచ్చింది. ఓకేనా. సో ఇది మొత్తం కలిపితే 7 వస్తుంది. ఓకేనా. సో 63,000 ఎంతలో కట్ అవుతుందో చూడండి. 63,000 అనేది 7 9 63 కదా. సో 9 63 అంటే ఇంకా 3 సున్నాలు, ఈ 9,000 అనేది ఉంది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏం అడుగుతుంది ఇప్పుడు, బీది అడగట్లేదు, ఏది అడగట్లేదు, బీకి ఎంత ఎక్కువ వచ్చిందో అడుగుతాడు. అంటే ఏ ఉంది కదా, ఈ ఏ కంటే ఈడికంటే ఈయనకి ఎంత ఎక్కువ వచ్చిందని చెప్పేసి అడుగుతాడు. ఓకేనా. ఇది పాయింట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే దీని అడగనేసి వేసేస్తుంటారు ఆన్సర్స్. అలా కాదు, వీళ్ళిద్దరికి డిఫరెన్స్ అడిగాడు. అంటే బీది ఎంత ఎక్కువ ఏ మీద. ఓకేనా. సో అలా అడిగాడు కాబట్టి ఇప్పుడు ఈజీగా చేస్తాం చూడండి. ఇప్పుడు మనకి వీళ్ళిద్దరిని కనుక్కొని, అంటే ఇప్పుడు చూడండి ఇది కొనుక్కుంటే 4 × 9,000 వేసామంటే బీది వస్తుంది. అలాగే 3 × 9,000 వేస్తే ఏది వస్తుంది. వాళ్ళిద్దరికి మైనస్ చేస్తే అప్పుడు బీది ఎంత ఎక్కువ వస్తుంది. ఓకేనా. సో అలా కాకుండా దీన్ని సింపుల్గా ఎలా చేసేయచ్చు, డిఫరెన్స్ అడిగాడు కాబట్టి 3:4 వేసామా. ఈ రెండింటికి డిఫరెన్స్ చూద్దాం. డిఫరెన్స్ ఎంత వస్తుంది, 1. ఓకేనా. సో ఇక్కడ 7 × 9,000 వేసాం కదా. సో ఆ 1 ఈ 9,000 అనేది మనం ఇక్కడ 1కి డిఫరెన్స్కి వేసామంటే అదే ఆన్సర్ వస్తుంది. ఈ 9,000 అనేది డిఫరెన్స్. ఓకేనా. సో 9,000 అనేది డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ వచ్చింది కాబట్టి ఏ కంటే బీకి 9,000 ఎక్కువ వచ్చింది అని చెప్పేసి ఇక్కడ అర్థం. ఓకేనా. సో ఇలా సింపుల్గా చేయడానికి చూడండి. లేదంటే ఇది చాలా హెవీగా అయిపోద్ది ప్రాబ్లం. ఇలా ఏం కొనుక్కోవాలంటే 3 × 9,000 వేస్తాం. ఎంత వస్తుంది, 327, 27,000 వస్తుంది. సో అలా తర్వాత బీది కొనుక్కుంటాం. 4 × 9,000. సో 436. ఓకేనా. సో 36,000, 27,000 మధ్యలో డిఫరెన్స్ మనం తీస్తే 9,000 వస్తుంది. ఓకేనా. సో ఈ 9,000 ఎంత ప్రాసెస్ చేసే బదులు డిఫరెన్స్ అడిగాడు కాబట్టి ఈ డిఫరెన్స్ ఇలా ఇంటూ తీసుకుని చేస్తే ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఓకేనా. ఇది ఫాలో అయితే బెటర్. ఓకేనా. సో ఇక్కడ చూడండి మీకు ఆప్షన్లో 27,000 ఇచ్చాడు, ఇక్కడ 27,000 వచ్చింది. 36,000 ఇచ్చాడు, 36,000 వచ్చింది. ఓకేనా. సో ఇలా టెంప్టింగ్గా ఇస్తుంటాడో కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఓకేనా. సో మనకు ఆన్సర్ 9,000 కాబట్టి ఈ 9,000 మనం టిక్ చేసుకుంటాం. ఇవన్నీ రాంగ్. ఓకేనా. సో బి అనేది మనకి ఆన్సర్ అవుద్ది. ఇలా కొంచెం మనం ఆలోచించి ఈ ప్రాబ్లం అనేది ఈజీగా చేసుకోవచ్చు. సో ఈ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇలాంటివి అడుగుతుంటాడో చాలా ఈజీగా చేయొచ్చు. కాకపోతే మన కాన్సెప్ట్ అనేది కొంచెం అర్థమైతే బెటర్. ఓకేనా. జాగ్రత్తగా వినండి. నీట్గా కంటెంట్ తెలుసుకొని ప్రిపేర్ అయ్యేవాళ్ళు చాలా తక్కువ. ఓకే. సో మీరు కొంచెం కష్టపడితే జాబ్ అనేది మీ చేతిలో ఉంటుంది. కొంచెం ఇంట్రెస్ట్ తెచ్చుకొని చదవండి. ఓకేనా. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి. ఎం మరియు ఎన్లో సమాన పెట్టుబడులతో వ్యాపారాన్ని ప్రారంభించారు. 9 నెలల చివర ఎం వ్యాపారం నుండి విరమించును. సంవత్సరాంతమున వచ్చిన లాభంను వారిద్దరూ పంచుకునే నిష్పత్తి తెలియజేయండి అన్నాడు. ఓకేనా. మనం పెద్ద పెద్ద ప్రాబ్లం చేస్తాం, ఇలాంటి చిన్న చిన్న లాజిక్స్ అనేవి వదిలేసి వెళ్ళిపోతుంటాం. వాడేమో చాలా తెలివిగా ఇలాంటివి అడిగేస్తుంటాడు. ఓకేనా. సో ఇక్కడ మన క్వశ్చన్ మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఎం మరియు ఎన్లో సమాన పెట్టుబడులతో వ్యాపారాన్ని ప్రారంభించారంట. అంటే ఇద్దరు కూడా ఒకటే పెట్టుబడి పెట్టారు. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 9 నెలల చివర, అంటే 9 నెలల చివర అంటే ఏంటి, 9వ నెల వరకు ఉన్నాడు. సో 9వ నెల వరకు ఉన్నాడు ఎవరో ఎమ్. తర్వాత వ్యాపారం నుండి విరమించను. ఆ 9 నెలలు ఉండి వెళ్ళిపోయాడంట. ఓకేనా. సో 9 నెలలు ఉండి వెళ్ళిపోయాడు. సంవత్సరాంతమున అంటే బిజినెస్ అనేది సంవత్సరం వరకు జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. వచ్చిన లాభమును వారిద్దరూ పంచుకునే నిష్పత్తి తెలియజేయండి అన్నాడు. ఓకేనా. సింపుల్, చాలా సింపుల్, మనకు అర్థమవుద్ది. ఒక్కసారి చేసామంటే ఇలాంటి ప్రాబ్లం మీరు జస్ట్ ఏం పెన్ పేపర్ పెట్టకుండా ఈజీగా చేస్తారు. ఫస్ట్ మనకి ఎమ్ ఎన్ ఇచ్చారు. ఓకే. సో ఇప్పుడు ఎం అనే వ్యక్తికి పెట్టుబడి, ఎన్ అనే వ్యక్తి పెట్టుబడి సమానం.
ఇక్కడ చూడండి ఎమ్ మరియు ఎన్లు సమాన పెట్టుబడులతో వ్యాపారాన్ని ప్రారంభించారు. సమాన పెట్టుబడులతో వ్యాపారాన్ని ప్రారంభించారు కాబట్టి మనం ఏం వేసుకుందాం, సమానంగా వేసుకుందాం ఇద్దరికి కూడా. ఏదైనా ఒక 1000 రూపాయలు పెట్టాడు అనుకుందాం, ఏదైనా ఒక 1000 రూపాయలు పెట్టాడు అనుకుందాం, ఓకేనా. సో సమానంగా వీళ్ళు పెట్టారు. కానీ ఇక్కడ ఏమంటుండో 9 నెలల చివర ఎమ్ వ్యాపారం నుండి విరమించను అంటుండో. 9 నెలలు ఉన్నాడు ఈ ఎమ్ అనే వ్యక్తి, తర్వాత వెళ్ళిపోయాడు వ్యాపారంలో. సో 9 నెలలు ఉన్నాడు కాబట్టి మనం ఇంటూ 9 వేసుకుందాం, ఓకేనా. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత సంవత్సరాంతమున వచ్చిన లాభం అన్నాడు. సంవత్సరాంతమున వచ్చిన లాభం అంటే ఏంటి, ఇద్దరు సంవత్సరానికి పెట్టుకున్నారు బిజినెస్కి పెట్టుబడులు అనేవి. కానీ ఈ ఎమ్ అనే వ్యక్తి 9 నెలల వరకు ఉండి వెళ్ళిపోయాడు. కానీ ఇతనేమో 12 నెలల వరకు ఉన్నాడు. అంటే సంవత్సరాంతమున వచ్చిన లాభం కాబట్టి 12 నెలలు ఈయన ఉన్నాడు కాబట్టి మనం సంవత్సరం పాటు ఉన్నాడు కాబట్టి 12 వేస్తాం, ఓకేనా. ఇవి తెలిస్తే మీకు ఈ ప్రాబ్లం ఈజీగా వచ్చేస్తుంది, ఓకేనా. సో ఇలా వేసుకున్నాం. ఇప్పుడు మనం రేషియోస్ తీసుకుందాం. ఈ రెండింటి కట్ చేయండి చూద్దాం. ఈ 1000కి 1000కి కట్ అయిపోద్ది. ఇది 3 3 9 3 4 12, ఓకేనా. సో 3:4 అనేది మనకి ఇక్కడ రేషియో అనేది వస్తుంది. సో ఈ 3:4 నిష్పత్తిలో మనం వీళ్ళకి లాభాలని పంచుతాం, అంతేనా. చాలా ఈజీ, ఏమీ లేదు. మీకు ఇది తెలియాలి, ఎన్ని నెలలు ఉన్నాడు, ఎప్పుడైనా వెళ్ళిపోయాడేమో చూసుకోవాలి, ఓకేనా. సో ఈ నిష్పత్తిలో వీళ్ళకి మనం ఒకవేళ లాభం వస్తే ఆ లాభాన్ని పంచుతాం. ఇక్కడ చూడండి, వచ్చిన లాభంను వారిద్దరూ పంచుకునే నిష్పత్తి తెలియజేయండి అన్నాడు, ఓకేనా. 3:4. ఈ 3:4 అనేది ఇది సి అనేది మనకి ఆన్సర్గా చెప్పుకుంటాం, ఓకేనా. సో చిన్న ప్రాబ్లం, ఓకేనా. కాకపోతే చాలా పెద్దగా ఉంది ఏంటని చెప్పేసి విడిచిపెట్టి వెళ్ళిపోతుంటారు. ఇవి మనకు తెలియాలి. ఈ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్, ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం పెద్దగా ఉంటాయి. కాకపోతే కాన్సెప్ట్ అది మనకు కాన్సెప్ట్ తెలిస్తే ఈజీగా చేయొచ్చు. ఇలా చదివి ఎంతో పెద్దగా ఉందనుకుంటారో ఏముండదు అందులో, ఓకేనా. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా ఆ ప్రాబ్లం, దాన్ని బేస్ చేసుకుని ఈ ప్రాబ్లం చెప్తున్నా. ఒకసారి వినండి ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతాడో. ఇది ఒక ఎగ్జాంపుల్, ఓకే. మోహన్ కృపాకర్ సమాన పెట్టుబడులతో ఒక వ్యాపారాన్ని జరుపుతుండగా వ్యక్తిగత కారణాల వల్ల కృపాకర్ సంవత్సరం పూర్తి అవ్వడానికి 3 నెలల ముందు వ్యాపారం నుండి వైదొలగను. వ్యాపారం నుంచి వైదొలగను అంటే వెళ్ళిపోవడం, ఓకే. సంవత్సరాంతమున లాభం 56,000 అయినా కృపాకర్ వాటా లాభం ఎంత అన్నాడు, ఓకేనా. సో ఇక్కడ మనం చాలా కాన్ఫిడెంట్గా చేసే మిస్టేక్ ఏంటంటే చూడండి, 3 నెలల ముందు అంటే 3 నెలలు ఏం చేస్తాడు, 3 నెలలు ఇంటూ చేస్తాడు డైరెక్ట్గా. ఎవరికి, కృపాకర్కి. ఇది చాలా మిస్టేక్. అంటే ఎంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళైనా సరే క్వశ్చన్ తొందరగా ఆన్సర్ చేయాలని చెప్పేసి ఏం చేస్తారు, క్వశ్చన్ చూసుకుంటే ఓకే కృపాకర్ 3 నెలలు ఉన్నాడంటే ధనాధన వేస్తుంటారు. మిస్టేక్, ఓకే. ఒక్క మార్క్ వాల్యూ అనేది పోయినసారి నోటిఫికేషన్లో ఎవరైనా జాబ్ దగ్గర 1-2 మార్కులతో పోతే వాళ్ళకే తెలుస్తుంది ఆ మార్క్ వాల్యూ, ఓకేనా. కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అన్నీ లైట్ తీసుకుంటారు, కానీ ఒక్క మార్క్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ప్రతి క్వశ్చన్ నీట్గా చదవాలి, ఓకేనా. సో ఇక్కడ మోహన్ కృపాకర్ అని ఇచ్చాడు. ఇవి వేసుకుందాం. ఫస్ట్ మోహన్, తర్వాత కృపాకర్, ఓకే. సో ఇలా ఇచ్చారు. ఇప్పుడు చదువుదాం. సమాన పెట్టుబడులతో వ్యాపారాన్ని జరుపుతుండగా అంటే ఇద్దరు కూడా సమానమైన పెట్టుబడులు పెట్టారంట. సో ఇతను ఒక 1000 రూపాయలు వేసుకుందాం, ఇతను ఒక 1000 రూపాయలు తెచ్చాడు అనుకుందాం, ఓకేనా. సో వ్యక్తిగత కారణాల వల్ల అంటే ఏదో సంథింగ్ ఇద్దరికి గొడవ అయిందో ఏదో అయ్యింది మొత్తానికి. సో వ్యక్తిగత కారణాల వల్ల కృపాకర్ సంవత్సరం పూర్తి అవ్వడానికి 3 నెలల ముందు వ్యాపారం నుండి వైదొలగను, ఓకేనా. సో సంవత్సరం ఇంకా కంప్లీట్ అయిపోతుంది అనే టైంలో 3 నెలల ముందు వెళ్ళిపోయాడంట. అంటే 12లో నుంచి మనం ఈ 3ని తీస్తే ఎంత వస్తుంది, 9 వస్తుంది, ఓకేనా. సో 12 నెలలు సంవత్సరం కంప్లీట్ అవుతుంది అనే ఇంకా 3 నెలలు కంప్లీట్ అయిపోద్ది సంవత్సరం అనుకునే టైంకి ఇతను వెళ్ళిపోయాడు. అంటే కరెక్ట్గా మనకి 9 నెలలు ఉన్నాడని అక్కడ అర్థం. ఇంటూ 9 వేస్తాం, ఓకేనా. సో ఇక్కడ వైదొలగను సంవత్సరాంతమున లాభం 56,000 వచ్చింది, ఓకేనా. సో అప్పుడు మన మోహన్కి ఇస్తాం, ఇది గుర్తుంచాలి. చూసారా, నేను కూడా మిస్టేక్గా చేస్తున్నా. ఇక్కడ ఈ 9 అనేది కృపాకర్కి. ఎవరు వెళ్ళిపోయారు, కృపాకర్. సంవత్సరం పోతే కూడా 3 నెలల ముందు కృపాకర్ వెళ్ళిపోయాడు, ఓకేనా. మోహన్ కాదు, ఇటు నుంచి ఇటు వేస్తాం చూడండి. సో ఇలా, ఓకే. మిస్టేక్స్ అనేవి ఈజీగా చేస్తుంటాం ఇలాంటివి. ఇప్పుడు చూడండి వెళ్ళిపోయాడా. ఇప్పుడు ఇతను ఇంకా సంవత్సరం పాటు ఉన్నట్టే కదా, సంవత్సరాంతంలో లాభం అన్నాడంటే సంవత్సరం పాటు ఉన్నట్టే మిగతా వ్యక్తి, ఓకే. సో ఇక్కడ 12 వేస్తాం. ఇప్పుడు వచ్చిన లాభం చూడండి ఎంత వచ్చింది, 56,000 వచ్చింది. అంటే 56,000 ఈ 2 నిష్పత్తి మనం కడితే ఆ నిష్పత్తి మొత్తానికి సమానం ఇది, ఓకేనా. సో ఇప్పుడు రెండింటికి నిష్పత్తి కట్టండి. 1000కి కట్ చేద్దాం. 12 9 ఇందాక చేసినట్టు వస్తుంది. 3 4 3 3, ఓకేనా. సో 4:3 వచ్చింది. ఈ మొత్తానికి మనం కలిపేస్తే 7 ఈ 7కి ఎంత, 56,000 అనేది సమానం. ఇప్పుడు కట్ చేయండి. 7 8 56 కదా, ఓకే. 8 56 పోతే ఇంకో 3 zeros ఇలా వచ్చింది, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఈ కృపాకర్ ఆయన అడిగాడు, ఓకే. అయినా కృపాకర్ వాటా లాభం ఎంత అన్నాడు, ఓకేనా. సో ఈ కృపాకర్ మనకి కావాలంటే 3
3 × 8 3 8 24,000 ఓకేనా. సో 24,000 వస్తుంది. 3 8 24 3 సున్నాలు ఓకేనా. సో కృపాకర్ది 24,000. ఇక్కడ ఆప్షన్ ఏమొస్తుంది? సి 24,000 ఓకేనా. సో ఇలా చెయ్యాలి. ఎక్కడ ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతామంటే ఇక్కడే ఎవ్వరు వెళ్ళిపోయారు, ఎన్ని నెలలు ఉన్నారు ఓకేనా. సో ఇందాక మనకి డైరెక్ట్గా 9 నెలలు ఉన్నాడు అని చెప్పేసి ఇచ్చాడు, 9 వేస్తాం. కానీ ఇక్కడ సంవత్సరంకి 3 నెలల ముందు వెళ్ళిపోయాడు అని చెప్పేసి అన్నాడు. సో అందుకు మనం 12లో 3 తీస్తే 9 ఇలా వేసుకున్నాం ఓకేనా. ఏ పర్సన్ వెళ్ళిపోయాడో క్లియర్ కట్గా చూసుకోవాలి. ఇది ఒక మిస్టేక్ చేస్తుంటారు ఓకేనా. సో ఇది క్లియర్ కట్గా మనం ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుద్ది ఓకేనా. క్వశ్చన్స్ పెద్ద పెద్దగా ఉన్నప్పటికీ ఈజీగా చేయొచ్చు. సో ఇలా చేస్తే మనం ఈజీగా ఒక మార్క్ అనేది సంపాదించుకోవచ్చు. ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా చిన్న ట్రిక్ యూజ్ చేసి చేయాలి ఓకేనా. సో ఇలాంటివి ఫస్ట్ మనం చేసామంటే ఎంత పెద్ద క్వశ్చన్ ఇస్తున్నా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి మనకి ఆప్షన్స్ వచ్చేసి క్వశ్చన్స్ ఫస్ట్ అవుతుంది చూడండి. 35,000 రూపాయలు ఉంది. పీక్యూఆర్లు పంచుకున్నారు. పీ వాటా క్యూ వాటాలో సగం, క్యూ వాటా ఆర్ వాటాలో సగం, అయినా ఆర్ వాటా ఎంత అంటుండ ఓకేనా. సో ఇక్కడ ఆప్షన్లో మనకి 10,000 ఇచ్చారు, 15,000 ఇచ్చారు, 22,000 ఇచ్చారు, 20,000 అనేది ఇచ్చారు ఓకేనా. సో ఇక్కడ మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ముందే చేస్తే తర్వాత ఇక్కడ అమౌంట్స్ అనేవి వస్తుంటాయి, ఇయర్స్ అనేవి వస్తుంటాయి, అలాగే మంత్స్ ఇవన్నీ వస్తుంటాయి. సో అక్కడ మనకి ఈజీగా అవుద్ది ఓకేనా. సో ఫస్ట్ ఇలాంటివి ఇచ్చినప్పుడు ఎలా చేస్తాం ఆల్రెడీ చెప్పాను నేను. ఇంకొక ప్రాబ్లం చెప్తాను. సో మనకి రేషియోస్లో ఇది ఆల్రెడీ చెప్పాను, మీకు ఈజీగా గుర్తు రావాలి ఇప్పటికీ. పీక్యూఆర్ అనే వ్యక్తులు ఉన్నారు. 35,000 రూపాయలని వీళ్ళు పంచుకున్నారు. ఎలా పంచుకున్నారో నిష్పత్తులు ఇవ్వలేదు, కానీ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పీ వాటా క్యూ వాటాలో సగం అంట, అలాగే క్యూ వాటా అనేది ఆర్ వాటాలో సగం అంట ఓకేనా. అయినా ఆర్ వాటా ఎంత? ఇక్కడ చూడండి, క్యూ వాటా ఆర్ వాటాలో సగం అన్నాడు. ఈ లైన్ క్యూ వాటా అనేది ఆర్ వాటాలో సగం ఓకేనా. సో ఇక్కడ ఆర్ వాటా ఎంత ఉంటే అందులో సగం క్యూ ఓకేనా. సో మనం ఇక్కడ 8 వేసుకుందాం. 8 వేసుకుంటే 8లో క్యూ ఎంత అవుద్ది అప్పుడు 4 అవుద్ది ఓకేనా. ఆర్ వాటాలో సగం క్యూ అన్నాడు కాబట్టి ఇలా వేసుకున్నాం. ఇప్పుడు పీ వాటా క్యూ వాటాలో సగం అంట. ఈ పీ వాటా క్యూ వాటాలో సగం అంట, అంటే క్యూలో సగం అంటే మనకి 2 వస్తుందా? ఇప్పుడు చూడండి ఇలా మనం రేషియోస్ వేసుకున్నాం. సో రేషియోస్ అంటే మనకి మొత్తానికి కట్ అయిపోయి చిన్న వాల్యూస్ అనేవి ఉండాలి కాబట్టి ఇవి ఇంకా కట్ అవుతాయి కాబట్టి మనం కట్ చేసేద్దాం. ఈజీగా ఉంటుందని ఇలా వేసాను ఓకేనా. సో 2 1 2 2 2 4 ఓకేనా. సో మనం 4 2 1 వేసుకోవచ్చు ఈజీగా. కాకపోతే ఇలా ఎప్పుడైనా ఇలా వేసుకుంటే ఏంటంటే ఈజీగా డివైడ్ చేసుకుంటుంది, తర్వాత తీసుకోవచ్చు ఓకేనా. సో ఇలా మనం ఫస్ట్ ఈ రేషియోస్ తీసుకుంటే ఇప్పుడు పని చేయడం చాలా ఈజీ. మనకేం అడిగాడు? అయినా ఆర్ వాటా ఎంత అన్నాడు ఓకేనా. సో 35,000 అనేది మొత్తానికి ఇచ్చాడు. చూడండి ఈ మొత్తం ఎంత అవుద్ది ఇప్పుడు? ఇవి 1 2 3 4 మొత్తం 7. సో 7కి 35,000 అనేది ఇచ్చారు ఓకేనా. సో 7తో ఎలా కట్ చేస్తే 35,000, 7 5 35, 3 సున్నాలు ఓకేనా. సో ఇప్పుడు మనకి ఆర్ వాటా ఎంత అంటుండు? సో ఆర్ది మనకి ఈ 4 చూడండి, ఈ 4 ఇంటూ ఈ 5,000 ఎంత వస్తుంది? 4 5 20, 3 సున్నాలు 20,000 అనేది మనకి ఆన్సర్. 20,000 ఆప్షన్ డి ఓకేనా. సో ఇలా చేయాలి. ఇది మనం ఇక్కడ వేసుకునేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం, మిగతాదంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది ఓకేనా. సో మొత్తం రేషియోస్ నిష్పత్తులు ఎవరైతే నీట్గా విన్నారో వాళ్ళందరికీ ఈ చాప్టర్ చాలా ఈజీగా ఉంటుంది. ఆ క్లాస్ ఎవరైతే మిస్ అయిపోయి ఇక్కడ డైరెక్ట్గా వచ్చి వింటారో వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, అర్థమవుద్ది కానీ కొంచెం కన్ఫ్యూజన్ ఓకేనా. సో ఇది ఇలా చేయాలి ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్, చిన్న ప్రాబ్లమే, కొంచెం టెక్నిక్ యూజ్ చేయాలి. ఇది కూడా పర్సంటేజెస్ అలాగే రేషియోస్ రెండు కలిపి ఇచ్చిన ప్రాబ్లం ఓకేనా. 3 లైన్లు ఉంది కనుక కొంచెం అర్థం చేసుకొని చేయాలి. అరుణ్ మరియు వరుణ్ల పెట్టుబడుల నిష్పత్తి 2:5 మరియు వచ్చిన లాభంలో 10% స్వచ్ఛంద సంస్థకి ఇచ్చారు ఓకేనా. అరుణ్ తన వాటాగా 1,980 రూపాయలు చూడండి, 1980 తీసుకుంటే మొత్తం లాభం ఎంత అంటాడు ఓకేనా. ఇదే క్వశ్చన్ మనం 2 విధాలుగా అంటే 2 స్టెప్స్లో చేయాలి. అది మనకు అర్థం కావాలి. ఫస్ట్ అరుణ్ అలాగే వరుణ్ ఇద్దరు కూడా 2:5 నిష్పత్తుల్లో పెట్టుబడులు పెట్టారు. ఇవి పెట్టుబడులు నిష్పత్తులు ఓకేనా. వాళ్ళకి ఎంతో లాభం వచ్చిందంట. ఆ లాభంలో 10% ఏం చేశారు వీళ్ళు? స్వచ్ఛంద సంస్థకి ఇచ్చేశారు. ఏదో అనాథాశ్రమాలు ఇవన్నీ ఉంటాయి కదా, సో అలా ఇచ్చేశారు. అలా ఇచ్చిన తర్వాత అప్పుడు మిగిలిన కొంత ఆ అమౌంట్లో
ఈ అరుణ్ ఉన్నాడు కదా, ఈ అరుణ్ ఏం చేస్తాడు, 1980 ఇంత 1980 రూపాయలు తీసుకుంటే మొత్తం లాభం ఎంత అంటుండు. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇచ్చినవి ఎక్కడ ఈ పర్సంటేజెస్, అలాగే పర్సంటేజ్ కాదు, ఈ రేషియోస్, అలాగే అరుణ్ తీసుకున్న లాభం ఈ వాటా. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఇప్పుడు ప్రాబ్లం చేయాలి. ఈజీయే. సో ఫస్ట్ మనం అరుణ్ రాసుకుందాం, తర్వాత వరుణ్. ఓకేనా. సో ఇక్కడ అరుణ్ ఎంత తీసుకోండు లాభం కింద 1980 ఇలా రాస్తున్నాను అని చెప్పేసి ఏమనుకో, ఒక 1980 అంటున్నాను. సో 1980 రూపీస్ అనేది తీసుకుంటూ, తర్వాత వరుణ్ మనకి ఎంత తీసుకుంటో తెలియదు. ఓకేనా. సో ఇక్కడ మనకి వీళ్ళ యొక్క పెట్టుబడుల నిష్పత్తి అనేది ఇచ్చాడు 2:5. ఓకేనా. సో ఎప్పుడైనా సరే పెట్టుబడుల నిష్పత్తులు ఇచ్చి లాభం ఇస్తే, ఓకేనా, సో ఈ పెట్టుబడిని అలాగే ఈ లాభాన్ని బై చేసామంటే అక్కడ మనకి వాల్యూ అనేది కొంత వస్తుంది. ఓకేనా. సో మీకు ఆల్రెడీ రేషియోస్లో చెప్పాను, ఇక్కడ కూడా చెప్తా చూడండి. ఇక్కడ మనకి 2కి 1980 అనేది ఇచ్చారు. ఓకేనా. సో 2కి మనకి 1980 ఇచ్చారు. సో 1980 ఇచ్చారు. సో అలా అయితే మనకి రెండు కలిపితే ఎంత వస్తుంది, 7 వస్తుంది కదా. సో ఆ 7కి ఎంత. ఓకేనా. సో ఇలా తెలుసుకోవాలి. ఇలా ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మొత్తం లాభం మనకి తెలుస్తుంది ఎంత వచ్చింది అనేది. ఓకేనా. సో మొత్తం లాభం ఎంత వచ్చిందో మనకు తెలియాలంటే ఇలా చేస్తాం. ఈ అరుణ్ అనే వ్యక్తి ఈ 1980 రూపాయలు తీసుకుంటే అప్పుడు మొత్తం ఇద్దరు కలిసి ఎంత లాభం తీసుకుంటారు అనే దానికి మనం ఇలా చేస్తాం. ఓకేనా. సో 2తో ఇది కట్ చేయండి, ఎంతలో కట్ అవుద్దో, 2 2/918, ఇంకొక 1 ఉంటుంది, మళ్ళీ 2/918, 0 990తో కట్ అయింది. ఓకేనా. సో యాజ్ టీజ్గా మనం ఇక్కడ దీనికి చేద్దాం. 990 చూడండి, 7తో ఓకే 0 727 763 6 ఉంటుంది ఇంకా, అలాగే మళ్ళీ 763 63 + 6 63 6 ఎంత అవుద్ది, 69 అవుద్ది. ఓకేనా. సో 69 30 అనేది మనకి వచ్చింది. ఇదేంటి మొత్తం లాభం. ఓకేనా. సో ఇక్కడే మనం చిన్న పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడికి రండి ఒకసారి. మనం 100%కి పెట్టుబడి లాభం అనేది మనం తీసుకుంటే అప్పుడైతే మొత్తం లాభం అవుద్ది. ఇక్కడ ఒక చిన్న లిటిగేషన్ పెట్టి చూడండి. లాభంలో 10% స్వచ్ఛంద సంస్థకి ఇచ్చారు అంటుండ. ఓకేనా. 10% స్వచ్ఛంద సంస్థకి ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనకు వచ్చిన వాల్యూ దేనికి సమానం, 90%కి ఇది సమానం, 69 30 అనేది. ఓకేనా. అర్థమైంది నేను చెప్పింది. ఇక్కడ ఈ 10% అనేది వీళ్ళు ఇచ్చేశారు, స్వచ్ఛంద సంస్థకి ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత ఎవరినేమో తన వాటా ఇది 1980 ఈ 1980 రూపాయలని తీసుకున్నాడు. ఓకేనా. సో అలా తీసుకున్న తర్వాత దాన్ని బేస్ చేసుకుని మనం ఈ మొత్తం లాభం తీసుకొచ్చాం. కానీ ఈ మొత్తం లాభం మనకి ఎంత అవుద్ది, సో మొత్తం లాభం అనేది 90%కి ఈక్వల్ అవుద్ది. ఓకేనా. ఎందుకంటే మనకి ఇక్కడ 100% లాభం లేదు, ఎందుకంటే ఇక్కడ 10% బయటకి ఇస్తారు కాబట్టి. అర్థమవుతుందా. ఈజీగా అర్థం చేసుకోండి. క్వశ్చన్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కానీ చాలా ఈజీయే. ఓకేనా. సో 90% ఎంత వస్తే మనకి 100% ఎంత వస్తుంది చూడండి. 90% 0కి కట్ చేస్తే ఎంత కట్ అవుద్ది, 9 9 ఏళ్ళు 63 అయితే ఇంకొక 6 ఉంటుంది, మళ్ళీ 9 ఏళ్ళు 63. ఓకేనా. సో ఇప్పుడు ఈ 77 × 100 చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 7700 అనేది వస్తుంది. ఓకేనా. సో ఇలా చేయాలి. ఇదే మనకు ఆన్సర్ బి 7700. ఓకేనా. సో ఇలా చేయాలి. చాలామంది ఎక్కడ దాకా చేస్తారో విడిచిపెట్టేస్తారో. సో ఇలా కాదు, ఇలా కూడా చేయాలి. ఓకేనా. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇదే. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా, క్లియర్ కట్గా వినండి. వరుణ్ పెట్టుబడులు ఏమో 2:5లో పెట్టారు. ఓకేనా. సో వచ్చిన లాభం కొంత లాభం వచ్చింది, ఈ 100% లాభం వచ్చింది. ఈ లాభంలో 10% స్వచ్ఛంద సంస్థలకు ఇస్తారు. ఓకేనా. సో అప్పుడు ఇంకా 90% లాభమే వీళ్ళ దగ్గర ఉంటుంది. ఆ లాభాన్ని వీళ్ళు ఏం చేశారు, పంచుకున్నారు. సో పంచుకుంటే ఈ అరుణ్కి ఇది 1980 రూపాయలు అనేది వాటాగా వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని మనం అమౌంట్ తీసుకున్నాం. ఇది దేనికి సమానం, 90%కి సమానం, ఎందుకంటే 10% బయటకి ఇస్తారు కాబట్టి. సో ఇప్పుడు మనకి 90% ఎంత వచ్చింది కాబట్టి 100%కి ఎంత అనేది ఇలా కట్టాం. ఓకేనా. సో ఇలా కట్టడం వల్ల మనకి 7700 వచ్చింది. సో ఆన్సర్ బి వస్తుంది. ఓకేనా. సో ఇదేమో రేషియోస్కి రిలేటెడ్, ఇదేమో పర్సంటేజెస్కి రిలేటెడ్. ఓకేనా. సో ఇలా చేస్తే మీకు ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఇంకొక షార్ట్ కట్ కూడా ఉంది దీన్ని చేయడానికి, కానీ అది నెక్స్ట్ ఇంకో వీడియోలో చెప్తా. ఓకేనా. సో ఇక్కడే ఇలా చెప్పామంటే చాలా కన్ఫ్యూజన్ అవుతారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియోస్ ఖచ్చితంగా అన్నీ కూడా చూడండి, మీకు మంచిగా అర్థమేటిక్ అర్థమవుద్ది. తర్వాత మీరు ఈజీగా ప్రాబ్లమ్స్ అనేవి చేయగలుగుతారు. ఓకేనా. సో ఈ వీడియో మీకు ఏమైనా యూజ్ అవుద్ది అనుకుంటే ఖచ్చితంగా లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు లైక్ చేయట్లేదు వీడియోస్ని, సో ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ వీడియోస్ చేయడానికి నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఓకేనా.
ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇంకా మంచి మంచి ప్రాబ్లమ్స్ అనేవి మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.